హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన యమహా MT-03 బ్లాక్ కలర్ వెహికల్ అయితే మనతో ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే లాస్ట్లో ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ విజయవాడ వినాయక కార్పొరేషన్స్ వాళ్ళు అయితే నాకు ప్రొవైడ్ చేశారు మీకోసం రివ్యూ చేయడానికి. వాళ్ళు చెప్పిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 5,48,000 రూపీస్ అయితే చెప్పారు. ఈ వెహికల్ మీరు ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 1 lakh నుంచి 1.5 lakhs మధ్యలో మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మంచి సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం ఇంకా మీరు డౌన్ పేమెంట్ అయితే తక్కువ చేసి ఈ వెహికల్ అయితే మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ప్యారలల్ ట్విన్ సిలిండర్స్, 4 valves, లిక్విడ్ కూల్డ్, 321cc BS 6.2 DOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. 42 PS పవర్, 29.5 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఉంది. తర్వాత రైడ్ చేస్తాను కాబట్టి అప్పుడు చెప్తాను మీకు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 6 గేర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 kilometers మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రేక్స్ గురించి డిస్కస్ చేద్దాము. MT-15తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ కొంచెం పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ 298 mm డిస్క్ బ్రేక్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, అలాగే ABS రింగ్ కూడా ఉంది. కానీ బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ బ్రేక్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు డిస్క్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంత పవర్ఫుల్ సీసీ వెహికల్కి 220 mm అయితే సరిపోదు, మినిమం 240 ఇస్తే చాలా బాగుండేది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 37 mm అప్ సైడ్ డౌన్ బ్లాక్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ మాత్రం అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు, అంటే ఈ సస్పెన్షన్ మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ని. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే అడ్జస్ట్మెంట్ ఏమీ లేదు. చాసిస్ విషయానికి వస్తే ఇది డైమండ్ చాసిస్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి చాసిస్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఫినిషింగ్ అయితే చాసిస్ది చాలా బాగుంది. ఇంకా మనం టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, కానీ బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. మీకు MT-15లో ఏదైతే టైర్ ఉందో సేమ్ అదే టైర్ అనమాట, కాకపోతే క్వాలిటీ మారిందని చెప్పుకోవచ్చు. అంటే టైర్ బ్రాండ్ మారింది, కానీ సైజ్ మాత్రం సేమ్ ఇచ్చారు. మినిమం 160 ఇస్తే బాగుండేది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 160 mm లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది అనమాట. అంత తొందరగా మీకు ఈ కింద ఇంజన్ దగ్గర అయితే తగలదు. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే 780 mm లభిస్తూ ఉంది. మినిమం 5.4, 5.5 ఆ హైట్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 14 liters అనేది ఇందులో పట్టింది. మెటల్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఏమీ లేదు, ఫైబర్ ఫ్యూల్ ట్యాంకే. ఇంకా టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 167 kgs లభిస్తూ ఉంది. నాకైతే లైట్ వెయిట్ అయితే అనిపిస్తూ ఉంది, అంత వెయిట్ కూడా ఏమి అనిపించట్లేదు. ఒకవేళ మీరు షార్ట్ రైడర్స్ అయితే మాత్రం షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద కూర్చొని చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు లైట్స్ గురించి మాట్లాడుకుందాము. హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. పైన మీకు DRLs కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు LEDతోనే లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మీకు LEDతోనే లభిస్తూ ఉన్నాయి. అంటే ఈ వెహికల్లో మీకు మొత్తం LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్లో ఉన్న ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్తో లభిస్తూ ఉంది. కలర్ కన్సోల్ అయితే ఏమీ కాదు. ఇందులో మీకు ఇక్కడ గేర్ ఇండికేటర్ అయితే ఉంది, డిజిటల్ క్లాక్ అయితే ఉంది, డిజిటల్ ఫ్యూయల్ గేజ్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు స్లిప్పర్ క్లచ్ అయితే ఏమీ లేదు, క్విక్ షిఫ్టర్ కూడా లేదు, బ్లూటూత్ కూడా లేదు, అలాగే రైడ్ బై వైర్ టెక్నాలజీ కూడా లేదు. ఇవన్నీ ఉన్నట్లయితే చాలా బాగుంది ఈ వెహికల్ అయితే. ఇంకా హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏం లేదు, కానీ హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, సిట్టింగ్ కంఫర్ట్ కూడా బాగుంది. మీరు కంటిన్యూగా 100, 200, 300 kilometers అయినా సరే ఈ వెహికల్ మీద లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు. హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. దాని కింద హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంది, హార్న్ అయితే ఉంది, అలాగే దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఉంది. ఫిట్ అండ్ ఫినిషింగ్, స్విచెస్ క్వాలిటీ అయితే ఈ వెహికల్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 160 km/h స్పీడ్ అయితే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 25 kilometers కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ప్యారలల్ ట్విన్ సిలిండర్స్ లభిస్తూ ఉంది. కొద్దిగా పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువే ఉంది కాబట్టి మీకు అంత ఎక్కువ మైలేజ్ అయితే రాదనమాట. కలర్స్ విషయానికి వస్తే MT-03 అనేది 2 colors మాత్రమే లభిస్తూ ఉంది. ఇది బ్లాక్ కలర్, ఇంకోటి KN కలర్లో కూడా మీకు లభిస్తూ ఉంది. నాకైతే ఈ మ్యాటీ బ్లాక్ అయితే చూస్తానికి చాలా బాగా నచ్చింది. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా, ఫస్ట్ గేర్ వేసా. అసలు ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. ఇన్నిట్లో ఎటువంటి ఎలక్ట్రానిక్స్ అయితే లేవు, రామేషన్ అనమాట. సో ఇంజిన్ పుల్ అయితే చాలా బాగుంది. నాకు ఇన్నిట్లో బాగా నచ్చింది ఏంటంటే సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్. మీకు మరీ అంత వైడ్ లేదు, హ్యాండిల్ కంఫర్ట్ అయితే షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగుంది. అలాగే షార్ట్ రైడర్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినట్టుగా
డిజైన్ చేసిన వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ ఫ్యూయల్ ట్యాంక్ కింద మీకు ఈ టై అనేది పర్ఫెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి సెట్ అయిపోయింది. సో కూర్చొని ప్రశాంతంగా 300-400 కిలోమీటర్లు అయినా సరే మీరు వెళ్ళిపోవచ్చు. క్లచ్ కూడా మీకు స్మూత్గానే ఉంది, మరీ అంత హార్డ్ అయితే ఏం లేదు. అలాగే గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వడం కానీ అట్లాంటివి అయితే ఏమీ నేను నోటీస్ చేయలేదు. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. చిన్న డిస్క్ బ్రేక్లు ఇచ్చారు కదా, ఎలా పెర్ఫామ్ చేస్తాయో ఏమో అనుకున్నాను, కానీ బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఇచ్చారు కాబట్టి సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంత పవర్ఫుల్ వెహికల్కి క్విక్ షిఫ్టర్ స్లిప్పర్ క్లచ్ ఇస్తే చాలా బాగుండేది బ్రో. అదొక్కటే మిస్ అయింది నాకు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు రైడ్ అయితే స్లిప్పర్ క్లచ్ క్విక్ షిఫ్టర్ ఉంటే మాత్రం. కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. మీకు కలర్ కన్సోల్ అయితే ఏమీ కాదు, ఎల్సిడి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనమాట. సో గేర్ ఇండికేటర్ అయితే ఉంది. ఇక్కడ టాకోమీటర్ చూడొచ్చు. లో ఫ్యూయల్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏబిఎస్కి సంబంధించిన ఇండికేటర్ అయితే ఉంది. సిగ్నల్ లైట్స్కి సంబంధించిన ఇండికేటర్ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి 2 చూపిస్తూ ఉంది. సస్పెన్షన్ అయితే మాత్రం మీకు కొంచెం హార్డ్ అయితే ఉంది, మరీ అంత స్మూత్ అయితే ఏం లేదు. చిన్న చిన్న గుంతల్లో మీరు వెళ్తున్నారనుకోండి, సో మీకు తెలిసిద్ది అనమాట. కొంచెం లావ్ సస్పెన్షన్ ఇస్తే బాగుండేది, బట్ ఇది 37mm అప్సైడ్ డౌన్ సస్పెన్షనే కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా అయితే రైడ్ చేయండి. నాకు అంత స్మూత్గా ఉండాలి, గతుకులో వెళ్ళినా కానీ తెలియకూడదు, బాగా పెర్ఫామ్ చేయాలి సస్పెన్షను అని అనుకుంటే మాత్రం మీకు ఇది సెట్ అవ్వదు అనమాట. హైవే మీద లాంగ్ మీరు ఎంత దూరంగా ఉంటే అంత దూరం వెళ్ళిపోవచ్చు. ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, నాకు రా మెషిన్ కావాలి, ఎటువంటి ఎలక్ట్రానిక్స్ అయితే ఉండకూడదు, ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుండాలి అని అనుకుంటేనే మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. అయినప్పటికీ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది. సో ఇది డెడికేటెడ్ లవర్స్ ఉంటారు కదా, యమహా లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్గా నచ్చింది అనమాట. హెడ్లైట్ డిజైన్ నాకు బాగా నచ్చింది, కొంచెం చిన్నగా ఉంది, షార్ట్ అండ్ స్వీట్గా చూడంగానే బాగుంది. మ్యాటీ కలర్ అయితే మీకు బాగా నచ్చింది లైవ్లో. కేయాన్ కలర్ కన్నా మీకు ఈ మ్యాటీ బ్లాకే నచ్చింది, ఎందుకంటే అది మీకు స్కై బ్లూ కలర్ లాగా అయితే ఉండిద్ది. సో అది అంతగా అట్రాక్టివ్గా అనిపించదు బ్లాక్ కలర్తో కంపేర్ చేస్తే. సో ఇది మ్యాట్ బ్లాక్ కాబట్టి మీకు కొంచెం ఎక్కువ రోజులు అయితే వస్తుంది అనమాట. కొన్ని రోజుల తర్వాత కలర్ షేడ్ అయిపోతాం, అలాంటివి అయితే ఏమీ ఉండదు. సో నడిపే కొద్దీ నడపాలనిపిస్తుంది. కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే మాత్రం ఈ వెహికల్ ఒక ఆట ఆడుకుంటారు. ఫ్రంట్ మీకు 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ ఇచ్చారు. 150 ఇస్తే బాగుండేది. మీరు కావాలంటే ఫ్యూచర్లో 160 సెక్షన్ టైర్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మైలేజ్ అయితే 25 కిలోమీటర్స్ మాత్రమే ఇస్తుంది. ఇంకా మీరు ఇట్లా స్లోగా రైడ్ చేస్తే మాత్రం 30 ఇచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఈ వెహికల్ కొనుక్కున్న వాళ్ళు ఎవరు స్లోగా అయితే రైడ్ చేయరు, ఎక్కువ స్పీడే వెళ్తారు, మైలేజ్ అయితే రాదు. ఇంకా ఎగ్జాస్ట్ కూడా మార్పిస్తారనమాట సౌండ్ ఎక్కువ రావడానికి. సో చాలా రకాలుగా మీరు ఈ వెహికల్ మాడిఫై చేసుకోవచ్చు. సెన్సార్లు ఉంటాయి అనే టెన్షనే లేదు, ఎటువంటి సెన్సార్లు కూడా లేవు ఇందులో. మీకు నచ్చినట్టుగా మీరు మాడిఫై చేసుకుని ఈ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. నాకే కొనుక్కోవాలనిపిస్తూ ఉంది, కాకపోతే చాలా ప్రైస్ ఎక్కువ పెట్టేసేసారు. 5,48,000 రూపీస్ అంటే కొంచెం ఎక్కువే కదా. 3,50,000 నుంచి 4,00,000 లోపు తీసుకొస్తే మాత్రం బాగుండేది. బట్ ఇది సిబియూ యూనిట్ అంటే కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ అనమాట. ఇండోనేషియా నుంచి మనం ఈ వెహికల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువే. మనం ఇంపోర్ట్ ట్యాక్స్ అయితే ఎక్కువ కట్టి ఈ వెహికల్ ఇక్కడికి తెప్పించుకుంటున్నాం కాబట్టి మీరు అంత అమౌంట్ అయితే పే చేయాలి. సో ఫ్యూచర్లో అయినా సరే యమహా MT-03కి క్విక్ షిఫ్టర్, స్లిప్పర్ క్లచ్, రైడ్ బై వైర్ టెక్నాలజీ, USB ఛార్జింగ్ సాకెట్, ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ ఇట్లాంటివి యాడ్ చేసి కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టినా సరే కొనుక్కుంటారు. సో చూద్దాం ఇవన్నీ యాడ్ చేసి తీసుకొస్తారేమో ఫ్యూచర్లో అయినా. సో ఇది ఫ్రెండ్స్ 2024 యమహా MT-03కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. వెహికల్ చాలా బాగుంది, మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేసి ఈ వెహికల్ పెర్ఫార్మెన్స్ని మీరు ఫీల్ అవ్వండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజెస్, స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఈ వెహికల్ అయితే రైడ్ చేశాను. సీట్ కంఫర్ట్ బాగుంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉండిద్ది, కానీ మీరు కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. నాకు రా మెషిన్ కావాలి, ఎటువంటి ఎలక్ట్రానిక్స్ అయితే ఉండకూడదు, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి, నేను వెహికల్ బాగా ఎంజాయ్ చేయాలి రైడ్ చేసేటప్పుడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు MT-03 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.